సుమారు ఒక 35 నిమిషాల క్రితం సుప్రీంకోర్టులో మరి ప్రతి చిన్నదానికి పిచ్చి గుండాలకులాగా అసలు వీళ్ళు వాళ్ళు ఏంటో ఆ సిఐడి వాళ్ళ నైజం అంతుపట్టదు. వాళ్ళు మళ్ళీ హైకోర్టు బెయిల్ ఇస్తే పెట్టిందే ఒకటా కేసు, పనికిమాలిన కేసు, మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టులో ఈ బెయిల్ రద్దు చేయాలని చెప్పి వెళ్తే మరి అది నెంబర్ 2 కోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చే సంవత్సరం ఆయన చీఫ్ జస్టిస్ కాబోతున్నారు. మరి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి బెంచ్లో వస్తే నోటీసులు కూడా ఇవ్వకుండా సరే మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేసుకోవచ్చు, యూ షల్ కోఆపరేట్, అది అలా రొటీన్, అది చెప్పినా చెప్పకపోయినా యూ షల్ కోఆపరేట్. సో కోఆపరేషన్లో అలాంటివి ఏమీ లేకపోతే కండిషన్లు వైలేట్ చేస్తే అప్పుడు రండి తప్ప ఇప్పుడు నోటీసులు కూడా ఇవ్వం, దీన్ని కొట్టేస్తున్నారు అని చెప్పి కొట్టేయటం జరిగింది. సో గ్రేట్ న్యూస్. న్యాయం ఇంకా మనకు ఉంది, న్యాయం బ్రతికే ఉంది. ఇలాంటి దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ అంటే సిఐడి కంపెనీ ఇది ఎంత పనికి మాలినంలో వాళ్ళు వేసి కేసులు ఎంత పనికి మాలిన కేసులో మరి అంటే మన బెయిల్ ఎప్పుడు బెయిల్ రద్దు అది కారణం ఏం చెప్తారు, అది ఎవరో తప్పనేస్తారా? సో అది చాలా తప్పు కనుక సుప్రీంకోర్టు దీన్ని తోసుకొచ్చింది. మళ్ళీ ఇలాగే ఇంకా రెండింటిలో బెయిల్ ఉంది. మరి అవి కూడా మళ్ళీ ఈ మూర్ఖులు, ఈ మూర్ఖ శిఖామణులు మళ్ళీ ఏమన్నా వేసి మళ్ళీ కొట్టించుకుంటారా అంటే కొట్టేయించుకుంటారా చూద్దాం. ఏదైనప్పటికీ కొన్ని శకునాలు మనకి అర్థమైపోతూ ఉంటాయి. అన్నీ మంచి శకునములే, కన్యాలాభ సూచనలే, మనసున్న మంగళ వాద్యమహం రోగలే అనే పాట మనం గుర్తు తెచ్చుకుందాం. ఆయన మొన్న మరి మనసులో మాట సందీప్ తెలాపంలో వేలాడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంటికి కూడా పేకలేరు అన్న జన సమోహనుడని తనకు తాను భ్రాంతిలో బతుకుతున్న జగన్మోహనుడు మరి పీకితే ఏడ్చేస్తాం పోతాం అనే లెవెల్కి మరి ఆయన వచ్చారంటే అది ఆయన నోటమ్మట అది పలికించింది.